అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనంటే అడ్వకేట్ రాజేశ్వరి గారు. అయితే అందరూ 'చావా' సినిమా చూసే ఉంటారు. సంభాజీ గురించి మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకోకపోయినా, ఇంత అద్భుతమైన సినిమా వల్ల సంభాజీ గురించి, శివాజీరాజు మహారాజు గురించి, చరిత్ర గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలిగాం. అలాగే వీటికి సంబంధించి పూర్తి వివరాలు తను కూడా ఎంతో స్టడీ చేసి వచ్చారు ఈ రోజున రాజేశ్వరి గారు. అలాగే మన చరిత్రకు సంబంధించిన మరికొన్ని విషయాలు రాజేశ్వరి గారి నోటి నుంచి విందాం. రాజేశ్వరి గారు నమస్కారం అండి. మై క్వశ్చన్ ఇస్ ఫినిష్డ్. నేను ఇంట్రడక్షన్ లోనే నా క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఇక మీ నుంచి ప్రవాహంగా వినడమే మా పని. సో మీరన్నట్టుగా చరిత్రలోని ఎక్కడా కూడా సంభాజీ మహారాజ్ లాంటి వీరుల గురించి తెలియకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అవును. వాస్తవానికి చెప్పాలంటే భారతదేశంలోని ముఖ్యంగా భారతదేశపు స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, లేదా భారతదేశానికి ఉన్నటువంటి ఆ, దేశభక్తులు కానివ్వండి, వీరందరూ ఎందరో వీరులు, ఉమ్. పుణ్యాత్ములు, ఆ, ధీరులు, ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించినటువంటి వారి గురించి చరిత్రలో ఈనాటి వరకు లేకపోవడం అన్నది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. అవును, తాజ్ మహల్ కట్టాడని చెప్పని షాజహాన్ గురించి, అంతకుముందు ఔరంగజేబ్ గురించి, వీళ్ళందరి గురించి పాఠ్యాంశాల్లో ఉన్నప్పుడు నిజంగా మన భారతీయుల గురించి లేకపోవడం చాలా బాధ అనిపించింది. మీరు అన్నట్టుగా తాజ్ మహల్ గురించి ప్రస్తావన వచ్చినందుకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు తాజ్ మహల్ అనేది ఒక స్ట్రక్చరల్ మాన్యుమెంట్. అటువంటి మాన్యుమెంట్సే చాలా ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆర్కిటెక్చరల్ స్ప్లెండర్ అన్డౌటెడ్లీ. కానీ అటువంటి ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి శిల్ప సంపద ఎన్నో ఆలయాలు కూడా మనకి భారతదేశంలో అప్పటికే కలిగి ఉన్నాయి. వీళ్ళు కూల్చేశారు. వాటి గురించి చరిత్ర మరి వాటి గురించి ఎందుకు చరిత్రలో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు అని పదే పదే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను. అవును. ఇంకా చావా సినిమాకి వచ్చినప్పుడు ఇటువంటి పుణ్యాత్ములు ఉన్నారు. కానీ వారిని ఏ సినిమా వాళ్ళో లేకపోతే ఏ రచయితలో గుర్తించి వారి గురించి రాయడమో, సినిమాలు తీస్తేనో కానీ అటువంటి వీరగాథలు మనకి లైమ్ లైట్లోకి రావకపోవడము చాలా బాధాకరం. చాలా బాధాకరమైనటువంటి విషయం. అందులోనూ చరిత్ర పుటల్లోని వీరిని కావాలనే అంతరించిపోయేలా చేయడం కానీ అదే అనిపిస్తోంది నాకు కూడా. ఎందుకంటే చాలా విషయాలు అంటే ఒక ఎస్పెషల్లీ హిందుత్వం గురించి, హిందువుల గురించి ఉన్నవన్నీ కూడా పాఠ్యాంశాల్లో రాకుండా, చరిత్ర గురించి నెక్స్ట్ జనరేషన్స్, యంగర్ జనరేషన్స్, ఫర్దర్ జనరేషన్స్ తెలుసుకోకుండా, తెలియకుండా కప్పిపెట్టేస్తున్నారా అనేది డౌట్ వస్తుంది. డిసప్పాయింటింగ్ అండ్ దేర్ ఇస్ సమ్ అజెండా బిహైండ్ దిస్ అని అనిపిస్తుంటుంది ఆలోచించినప్పుడు. సో అది పొలిటికల్ ఇంట్రెస్టా, లేకపోతే సోషల్ ఇంట్రెస్టా, కల్చరల్ ఇంట్రెస్టా, రిలీజియస్ ఇంట్రెస్టా, ఆ అజెండా వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అన్నది కొంచెం డీకోడ్ చేయడం అందరికీ చాలా కష్టమైనటువంటి విషయమే. అవును. సో మనకి చూసుకున్నప్పుడు ఇట్లాంటి మన వీరులందరూ కూడా అటువంటి త్రోవకు చెందిన వారి సంభాజీ మహారాజ్ అనేటటువంటి ఒక రూలర్. సో సంభాజీ మహారాజ్ గారు ఛత్రపతి శివాజీ గారి యొక్క కుమారులు. ఛత్రపతి శివాజీ గారి గురించి కొద్దో గొప్ప అందరికి అవగాహన ఉంది. వారు ముఘలుల పైన దాడి చేయడం కానివ్వండి, లేదా రాయ్గఢ్ ఫోర్ట్ని వారు క్యాపిటల్గా పెట్టుకొని వారు అక్కడ రాజ్యాన్ని పరిపాలించారని కానివ్వండి, దేశభక్తి గురించి కానివ్వండి, హైందవి స్వరాజ్ అనేటటువంటి నినాదంతో వారు మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం, మరాఠా యోధుడు అని వారి పేరు వింటేనే మనకి అసలు నరనరాల్లోని ఒక పులకరింత కలుగుతూ ఉంటుంది. ఈ సినిమా వచ్చిన తర్వాత నేను యూట్యూబ్లో కొన్ని పాత సినిమాలు, నాగేశ్వరరావు గారు యంగ్గా ఉన్నప్పుడు శివాజీ గారు ఛత్రపతి శివాజీ గా యాక్ట్ చేశారు ఆ సినిమాలో. వాళ్ళు ఒక టెంపుల్లో ఉండి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. పూజ చేస్తూ ఉంటే ఎవరో వారి మీద దండెత్తి వస్తారనమాట. ఆ టైంకి ఎగ్జాక్ట్లీ అదంతా ఇప్పుడు వస్తుంది. అంటే కొన్ని ఏళ్ల క్రితమే ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అప్పుడే సినిమా వచ్చింది. కానీ అది మనకెవరికి తెలీదు. ఇంకా చాలా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పరాక్రమాల్ని, అంటే వారికి ఉన్నటువంటి ధీరత్వాన్ని, వారికి ఉన్నటువంటి వీరత్వాన్ని, వారికి ఉన్నటువంటి ఆ శూరత్వాన్ని చూపించడానికి మూగ వాళ్ళకి కూడా, డమ్ అండ్ డెఫ్ వారికి కూడా అర్థమయ్యేలా ఒక సినిమా వచ్చింది. అవునా? అది చాలా మందికి తెలియనటువంటి విషయం. ఎందుకంటే వారికి
అర్థం కావు కదా కొన్ని పదాలు కానివ్వండి, లేదా వారికి కూడా అర్థం అవ్వాలని వారి గురించి అంటే దేశభక్తి అనేటటువంటి ఒక ప్రస్తావన కలిగినప్పుడు ఎవ్వరూ కూడా ఛత్రపతి శివాజీ అనేటటువంటి వ్యక్తి గురించి మాట్లాడకుండా ఉండలేరు. సో అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పైన ఒక మూగవాళ్ళకు కూడా ఒక మూవీ రావడం అన్నది సైగ భాషలతోని అసలు అది అసాధారణమైనటువంటి విషయం. కరెక్ట్. సో అంత గొప్ప వీరుడికి జన్మించినటువంటి ప్రథమ పుత్రుడు ఈ సంభాజీ మహారాజ్. సో అసలు ఆయన గురించి ఎక్కడా కూడా కనీసం ఒక్క పేపర్ కూడా మనకి హిస్టరీలోని లేకుండా వారిని చరిత్ర పుటల్లోని భూస్థాపితం చేయడం అన్నది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి. ఈరోజు సినిమా వచ్చింది కాబట్టి మీరు నేను మాట్లాడుకుంటున్నాం, ఎన్నో వీడియోలు వారి గురించి వస్తున్నాయి. ఇట్స్ అ గుడ్ థింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో సంభాజీ మహారాజ్ గారు దాదాపుగా 140కి పైగా యుద్ధాల్ని చేయడం, ఆ 140 యుద్ధాల్లో కూడా వారు గెలుపుని పొందడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. అందులోనూ సంభాజీ మహారాజ్ గారు వారు ఒక గొప్ప వీరులే కాదు, గొప్ప సాంస్కృతికవేత్త కూడా. వారు ఒక రచయిత. బుద్ధభూషణం అనేటటువంటి ఒక పుస్తకాన్ని వారు రచించడం సంస్కృతంలో ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతుంది ఆ పుస్తకం. సో అటువంటి పుస్తకాల్ని వారు రచించడం, వారు ఒక కవి కూడా. చాలా చక్కటి కవిత్వాల్ని రాయడం, మనకు సినిమాలో కూడా అది కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. సో వారు అటువంటి కాంట్రిబ్యూషన్స్, లిటరరీ కాంట్రిబ్యూషన్స్ అండ్ ఇటువంటి వార్ఫేర్ కాంట్రిబ్యూషన్స్ అనేకమైనటువంటివి చేయడం. అందులోనూ వారు వీర మరణాన్ని 30 ఏళ్ల వయసులోనే పొందడం అనేది చాలా గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే వారు మోసపూరితంగా దొరకబడతారు. అవును. దొరకబడినప్పుడు వారిని 40 రోజుల పాటు దగ్గరగా చాలా చిత్రవద చేసి హింసించి చంపడానికి ప్రయత్నిస్తారు. వారు చంపడానికి గల కారణం వెనక దాదాపుగా సంభాజీ మహారాజ్ గారు 27 సంవత్సరాల పాటు ఔరంగజేబ్కి ఎక్కడా కూడా ఒక ఛాన్స్ ఇవ్వరు పరిపాలించడానికి. సో ఛత్రపతి శివాజీ గారు కూడా అంతే. అటువంటి ఛాన్స్ ఇవ్వడంతో ఆ వెంజన్స్తోని వీరు కన్వర్ట్ అవ్వడానికి చివరిలోని అవుతారా అని అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు అది ఎట్టి పరిస్థితిలో కాదు అని వీరు నిక్కచ్చిగా చెప్పినప్పుడు వారిని చాలా అతి క్రూరంగా చంపడం జరుగుతుంది. మొదట వారి శరీరంలో ఉన్నటువంటి స్కిన్ని తీసేయడం, దానిపైన ఉప్పు జల్లడం, ఆ మరుసటి రోజున కళ్ళు తీసేయడం, ఆ తర్వాత వారికి నాలుకను తీసేయడం. ఇంకా మనకు చెప్పాలంటే మూవీలో చూపించలేదు. అవును. నిజంగా చెప్పాలంటే కళ్ళ ముందే వారికి రోజుకొక పార్ట్ని కోసేస్తూ ఉండడం, ఆ పార్ట్స్ని అక్కడ ఉన్నటువంటి కుక్కలు వచ్చి తినడం. ఇంత భయంకరంగా, ఇంత వేధించి, ఇంత క్రూరంగా, ఇంత కిరాతకంగా చంపడం జరిగింది. ఇలా వీరొక్కరే కాదు, ఇలా అనేకమైనటువంటి వీరులు, త్యాగధనులు ప్రాణాలను అర్పిస్తే ఈరోజు మనము ఈ స్వాతంత్రపు గాలుల్ని పీల్చుకుంటున్నాం. లేకపోతే అటువంటి వీరులు కానీ త్యాగాలు చెయ్యకపోయి ఉండుంటే ఈనాటికి మనది ఒక్కసారి ఊహించుకున్నటువంటి బానిసపు జీవితాలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. నిజం. నాకు అదే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు యంగర్ జనరేషన్ నిజంగా స్వేచ్ఛ అని అంటూ వీళ్ళు ఏం సాధిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు నా బాధలో నిజమైన త్యాగం అంటే ఏంటి, నిజమైన కష్టం అంటే ఏంటి, నిజంగా ఒక స్వేచ్ఛ అంటే ఏంటి. ఇప్పటి చాలా మందికి పర్సంటేజ్ వైజ్ ఓకే, ఎవరు కొంతమంది ఉంటున్నారు, 1%, 5% కొంతమంది ఉంటున్నారు. అఫ్కోర్స్ మీరు కూడా యంగర్ జనరేషనే. కానీ ఎక్కడ ఇప్పటికీ ఫ్యాషన్స్కి తగ్గట్టుగానో, ఇప్పటికున్న అలవాట్లు, లేదంటే ఇప్పుడున్నటువంటి ఎన్నో రకాలైన చెడు సావాసాలకి చాలా దూరంగా మీరున్నట్లా. ఇట్స్ ఆల్ అబౌట్ 1 to 5% ఓన్లీ, నాట్ మోర్ దాన్ దట్. దానికి కారణం నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఇటువంటి వీరుల గురించి తెలియకపోవడం, దేశభక్తి అంటే ఏంటో పెంపొందించేటటువంటి పాఠ్యాంశాలు లేకపోవడం, పాఠశాలల్లో కానివ్వండి, విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి, గవర్నమెంట్ అంటే ప్రభుత్వము చేయాల్సినటువంటి అంటే ప్రభుత్వ అచ్చులోని వచ్చేటటువంటి పుస్తకాలు లేకపోవడం. సరే పోనీ ఎడ్యుకేషనల్ కరికులంలోనైనా ఇటువంటి వీరుల గురించి లేకపోతే సరే అని అనుకోవచ్చు. ఒక పీరియడ్ పెట్టి వీరి గురించి
తెలియజేసేటటువంటి అవగాహన కల్పించే విధంగా అవును. స్కూల్ యాజమాన్యాలు కానివ్వండి, యూనివర్సిటీస్ యాజమాన్యాలు కానివ్వండి, ఒక రెస్పాన్సిబిలిటీ అట్లీస్ట్ వాళ్ళంతట వాళ్ళే తీసుకోవాలి కనీసం ఇప్పటికైనా. ఎందుకంటే ఇప్పటికీ మనకు తెలియని గాథలు చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. ఇటువంటి ప్రతి యుద్ధం వెనుక ఒక వీరుడు వెనుక ఒక స్త్రీ. ఎందరో మహిళలు, అంతెందుకు సంభాజీ మహారాజ్ గారి గురించి చూపించారు. సంభాజీ గారు వారి వైఫ్. వారి వారి అంత్యేష్టి అయ్యాక వారి వైఫ్ ని క్యాప్చర్ చేస్తారు. క్యాప్చర్ చేసి అది మూవీలో లేదు. ఇప్పుడు జనరల్ సర్టన్ పాయింట్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే వెళ్తారు, మూవీని చూస్తారు, దాని తర్వాత ఏంటి అన్నది ఆలోచించారు. సో అట్లీస్ట్ ప్రభుత్వం చేయనప్పుడు మనమన్నా ఒక స్టాండ్ తీసుకొని ఏంటి అని మన చరిత్ర గురించి తెలుసుకొని అవగాహన పెంపొందించుకొని 10 మందికి అవగాహన కలిగించాల్సినటువంటి ఆవశ్యకత అందరిపైన ఉంది. కానీ అయితే సంభాజీ మహారాజ్ కాలం చేసిన తర్వాత వాళ్ళ మిస్సెస్ ని, బాబుని క్యాప్చర్ చేశారు. రాజారాం గారు మళ్ళీ నెక్స్ట్ ఛత్రపతిగా డిక్లేర్ అవుతారు. ఆ మీన్ వైల్ ఇంటర్గ్నమ్ పీరియడ్ తర్వాత సంభాజీ గారి భార్యని జైల్లో వేయడం, 27 సంవత్సరాలు ఆవిడ్ని చిత్రవద చేయడం, అది ఎవరికి తెలీదు. అయ్యో, అది ఎవరికి తెలీదు. సో అంటే ఇట్లాంటివి బయటికి రావాలి కదా. సో ఇప్పుడు నా నా భర్త చనిపోయాక నేను కన్వర్ట్ అయిపోవచ్చు అని అనుకోవచ్చు ఆవిడ. లేదా ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టుకోవచ్చు. కలిసే నాకు ఇదే బాధ అనిపిస్తుంది. ఇంట్లో ఏదో ఫ్యామిలీలో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని, ఆర్థికంగానో మానసికంగానో శారీరకంగానో ప్రాబ్లమ్స్ వచ్చాయని నేను వాళ్ళని నమ్మేశానండి. ఆ మతాన్ని, ఆ కులాన్ని నేను నమ్మేశాను, నేను కన్వర్ట్ అయిపోయానని చెప్పే ఈ రోజులకిను ప్రాణం పోతున్నా నా పుట్టుక ఇది, నా హిందుత్వాన్ని నేను ఎందుకు మార్చుకోవాలని అప్పటి రోజులకి ఎంత తేడా ఉంది చెప్పండి. ఇన్ని కన్వర్షన్స్ ఇప్పుడు చూస్తున్నాం మనం. ధర్మానికి వాళ్ళు ఇచ్చినటువంటి విలువ. ఇప్పుడు మనము సంభాజీ గారిని చూసాము, వారి తల్లి గారిని చూసాము. మీరు నమ్మరు, చరిత్రలోనొక మరుగున పడిపోయినటువంటి ఒక కథ ఇది. కథ కాదు, చరిత్ర. సో గురు గోవింద్ సింగ్ గారిని క్యాప్చర్ చేసి అతి కిరాతకంగా చంపాక వారి 2 కుమారుల్ని కూడా చంపడం జరుగుతుంది. అయితే కోటలోని వారి గురు గోవింద్ సింగ్ గారి తల్లిగారు ఉంటారు, వారితో పాటు ఇంకొక 2 కుమారులు ఉంటారు. వారు 6 ఏళ్ల వయసు, 9 ఏళ్ల వయసు, ఇద్దరికి చిన్న పిల్లలు. సో ఆ రోజు వారిని వారి నానమ్మ ముందే లాక్కొని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి రకరకాలుగా వారిని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ పిల్లల్ని మీరు కన్వర్ట్ అవ్వండి, మనం చక్కగా చిన్న పిల్లలు కదా కలిసి రాజ్యాల్ని ఏలుకోవచ్చు అని చెప్తే వాళ్ళు తిరస్కరిస్తారు. ఆ తర్వాత కొట్టి చెప్తారు, భయపెట్టి చెప్తారు, ఎన్నో విధాలుగా ప్రలోభం చేయడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళు ఒకటే మాట, మీరు ఏం చేసినా మా తండ్రి గారు, మా తాతగారు మాకు ఇచ్చినటువంటి సంస్కారాన్ని కానివ్వండి, మాకున్నటువంటి ధర్మాన్ని మేము వీడము అని నిక్కచ్చిగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వారు అప్పుడున్నటువంటి కింగ్ ఎవరైతే ఉన్నారో, ఆ రూలర్ ఎవరైతే ఉన్నారో, వారు చాలా ఖచ్చితంగా మీకు భయంకరమైనటువంటి పనిష్మెంట్స్ని మేము ఇస్తాము, మీరు కానీ యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఏం కావాలంటే అది చేసుకోండి, మేము మాత్రం మా ధర్మాన్ని, మా నాన్నగారు ఏదైతే సమంజసం అని చెప్పారో దాన్నే మేము పాటిస్తాము, అది కానిది ఏది మేము చెయ్యము అని ఖచ్చితంగా చెప్పేసరికి ఆ రూలర్కి ఇంకా చాలా కోపం వచ్చి డిసప్పాయింటింగ్ అనిపించి చాలా కోపం వచ్చేస్తుంటుంది. అప్పుడు వీళ్ళకి ఇచ్చేటటువంటి నరకానికి, వీళ్ళ అరుపులకి, వీళ్ళ ఆర్తనాదాలకి, వీళ్ళకి ఇంత అహంకారమా, ఇంత పౌరుషమా, ఇంకా అసలు ఈ ప్రాంతంలోనే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు భయపడేటటువంటి పనిష్మెంట్స్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఉన్నటువంటి రూలర్. వాళ్ళు అది విని, అంతకంటే మీరేం చేయగలరు, మీరేం చేయలేరు, మీరు కానీ మమ్మల్ని అలా చంపితే మా రక్తంలోంచి ఇంకా ఒక 100 మంది పుడతారని చెప్తారు. అయితే వీళ్ళకి చాలా అహంకారం ఉంది, వీళ్ళని ఎలాగన్నా సజీవంగా సమాధి చేయండి, కళ్ళని మాత్రం ఓపెన్ పెట్టండి, వాళ్ళ కళ్ళల్లో ఏమైనా భయం కానీ కలిగితే మళ్ళీ ఒకసారి మ్యానిపులేట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అని చెప్తే వాళ్ళని సజీవంగా సమాధి చేయడం జరుగుతుంది. చివర్లో కళ్ళు ఓపెన్ ఉన్నప్పుడు ఆ ఒక్క ఇటుక మాత్రమే ఆపుతారు అన్నట్టు. ఇప్పటికైనా మీకు అవకాశం ఇస్తున్నాను, ఇంత అవసరమా మీకు, చిన్న పిల్లలు మీరు అని అంటే, మీకు మా కళ్ళే కనిపిస్తున్నాయేమో, మా కళ్ళ నుంచి చూస్తుంటే మీ వెనక ఉన్నటువంటి మా జెండా కనిపిస్తుంది, ఏమన్నా చేసుకోండి మమ్మల్ని, మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మా ధర్మాన్ని, మా రాజనీతిని
మీ చేతుల్లో పెట్టేటటువంటి అవకాశం లేదు అని ప్రాణాలను అర్పించినటువంటి చిన్న పసివాళ్ళు ఉన్నటువంటి గొప్ప పుణ్యభూమి ఇది. అవును. మరి Absolutely. ఇటువంటి పుణ్యభూమిలో అటువంటి వీరగాథల్ని మన పుస్తకాల్లోని ఎక్కడా కూడా ఏర్పాటు చేయకపోవడం, వారి గురించి ప్రస్తావన లేకపోవడం, వారి గురించి మనం చదువుకోకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అలా చిన్న వాళ్ళ నుంచి, పసిపిల్లల నుంచి, మహిళల నుంచి, ముసలోళ్ళ నుంచి, పెద్దవాళ్ళు, వృద్ధుల నుంచి ప్రతి వారు స్వాతంత్రం కోసం అవును. పోరాటం చేసేవారు. స్వరాజ్యం, ఛత్రపతి శివాజీ గారు హైందవ స్వరాజ్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చారు. హైందవి అన్న పదం పోయింది. ఆ స్వరాజ్నే లేటర్ స్టేజెస్లో బాల్ గంగాధర్ తిలక్ గారు స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్, స్వరాజ్యమే నా జన్మ హక్కు అని ఒక విధానంలో దాన్ని తీసుకురావడం. ఆ స్వరాజ్యమే మళ్ళీ ఆ కాన్సెప్ట్నే తీసుకొని లాహోర్ సెషన్లోని జవహర్లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ అనేటటువంటి ఒక ఇది చేయడము. అంటే స్వరాజ్ అనే పదానికి, సెల్ఫ్ రూల్ అనేటటువంటి ఆ కాన్సెప్ట్కి బీజం మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి వస్తుంది. అది మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క స్టాచ్యూస్ పెట్టి వారి గురించి చేయడమే సరిపోదు. వారు చేసినటువంటి పనుల గురించి కూడా 10 మందికి అవగాహన కల్పిస్తేనే కదా వారి గురించి ఎగ్జాక్ట్లీ తెలుసుకొని అటువంటి దిశలో మనము నడిచేటటువంటి, ఆ ధర్మపథంలో మనం నడిచేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అంటే మీరు చేసిన రీసెర్చ్లో శివాజీ గురించి కొన్ని మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్తారేమోనండి. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి అనేది బిరుదండి యాక్చువల్గా. వారి గురువు అయినటువంటి రామ్దాస్ అనేటటువంటి ఆచార్యులు వారికి ఆ ఛత్రపతి అనేటటువంటి బిరుదుని ఇవ్వడం జరిగింది. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి ప్రస్తావించిన ప్రతిసారి జిజియాబాయిని ఎవరు కూడా ఇగ్నోర్ చేయలేరు. కరెక్ట్. ఎందుకంటే ఒక పుత్రుడిని, ఒక బిడ్డని తీర్చిదిద్దేటటువంటి సంపూర్ణమైనటువంటి ఇది తల్లి చేతిలోనే ఉంటుంది ఎప్పుడు కూడా. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రేడిల్ రూల్స్ ద ల్యాండ్ అంటారు. ఏ చేయి అయితే ఊయలను ఊపగలదో ఆ చేయి దేశాన్ని సైతం పరిపాలించగలదు అని మనకి ఒక నానుడి. సో జిజియాబాయి గారు రాజమాత. వారు వాస్తవానికి ఒక సింగిల్ మదర్. ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారి యొక్క తండ్రి గారు షహాజీ అనేటటువంటి రూలర్. వారిని బెంగళూరు, కర్ణాటక వైపు పంపించడం జరుగుతుంది. సో ఈవిడ రాజమాతగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా పరిపాలించేటటువంటి పరిస్థితులు అప్పుడు. సో యాక్చువల్గా జిజియాబాయి గారికి ఒకరోజు వారి చిన్నతనంలోని వారి తండ్రి గారు కూడా, అంటే జిజియాబాయి గారి తండ్రి కూడా ఒక గొప్ప వీరులు. రైట్. వారు కూడా ఈ దేశ సంరక్షణలోని అంతర్భాగమైనటువంటి ఒక వ్యక్తి. వారిని ఒకరోజు ఒక శివాలయాన్ని ధ్వంసం చేయడం జరుగుతుంది జిజియాబాయి గారి చిన్నతనంలో. కరెక్ట్. సో శివాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు ఈవిడెళ్ళి అదేంటి పరాయి దేశస్యులు వచ్చి మన ఆలయాలను అలా ధ్వంసం చేస్తున్నారు, మనకున్నటువంటి బిలీఫ్స్ని కానివ్వండి, ఫెయిత్ని కానివ్వండి, వాళ్ళు అసలు ఏంటి అంత రెస్పెక్ట్ చేయకుండా అలా చేస్తున్నారు, వాళ్ళని ఖండాలుగా నరకండి అని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేయలేము, ఇది వాళ్ళకి తిరగబడితే మొత్తము ఇదైపోతుంది అని. అప్పటికే దాదాపుగా 323 సంవత్సరాల పాటు అండర్లోనే ఉంది భారతదేశం. సో దీన్ని బట్టి అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ హిందుత్వం మీద అణగదొక్కే కార్యక్రమం జరుగుతూనే ఉంది. సో అది దృష్టిలో పెట్టుకొని దట్ ఈస్ ది లింక్. అందుకే ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడాలంటే జిజియాబాయి గారు వారికి ఉన్నటువంటి ఇదేంటి అన్నది ఎస్టాబ్లిష్ అయితే కానీ ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో అర్థం కాదు. హైందవి స్వరాజ్ అనే పదం ఎందుకు వచ్చిందో అర్థం కాదు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అ రిలీజన్, ఇట్ ఈస్ అబౌట్ సంబడీస్ ఫెయిత్, బిలీఫ్ అండ్ కల్చర్. కరెక్ట్. అంతే కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు వెన్ వీఆర్ రెస్పెక్టింగ్ సంబడీస్ కల్చర్ అండ్ సంబడీస్ రిలీజన్, it is a bare minimum etiquette to reciprocate the same respect towards others' religions. So coming to the topic, జిజియాబాయి గారు అడగడం జరుగుతుంది. అవును, వాళ్ళ సామ్రాజ్యం ఇలా వాళ్ళ పరిపాలనలో ఇలా జరుగుతుందని జరగడము మనం ఏం చేయలేమంటే, ఆవిడ అంత చిన్న వయసులో అది గుర్తుపెట్టుకొని, నాకు వివాహం జరిగాక ఒక కుమారుడు పుట్టాక అతనిని ఒక దేశ సంరక్షణ గురించి ఒక పరాక్రమశాలిగా నేను తయారు చేసి నా ధర్మానికి గౌరవం వచ్చేలాగా చేసుకునేటటువంటి
శపథం తీసుకుంటాను అని ఆవిడ తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే. అప్పుడు ఛత్రపతి శివాజీ గారు జన్మించడం ఆవిడికి. ఆ ఛత్రపతి శివాజీ గారికి ఈవిడ రామాయణ మహాభారత ఇత్యాది ఇతిహాసాలన్నీ కూడా రంగరించి వారిలోని దేశభక్తిని కణకణాల్లోని నరనరాల్లో నింపి వారిని ఒక అలా తయారు చేస్తారు. గొప్ప వీరులుగా. ఈవిడ హార్స్ రైడర్, ఒక గొప్ప స్వోర్డ్ ఫైటర్. ఓకే. సో ఇవన్నీ కూడా వారికి నేర్పించి, అంతేకాదు సంభాజీ మహారాజ్ని కూడా పెంచింది జిజియాబాయి. అవును. సో ఇద్దరు దేశభక్తుల్ని, ఇంత గొప్ప వీరుల్ని, యోధుల్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప మహిళ శిఖామణి ఆవిడ. సో ఛత్రపతి గారిని దేశానికి అందించి, ఆ ఛత్రపతి గారి రూల్లోని మరాఠా సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం శివాజీ గారు. ఆ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ రాజ్యంలోని వారి ప్రథమ గోల్ అన్నది మహిళలకి రెస్పెక్ట్ చేయడం. జిజియాబాయి గారి ప్రథమ ఆశయం ప్రతి మహిళకి పెద్దపీట వేయడం. దానికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది ఛత్రపతి శివాజీ గారి స్టోరీలోని, ఎప్పుడు కూడా లైఫ్ హిస్టరీలోని. అది చాలామందికి తెలియదు వాస్తవానికి. ఈ మన వారిది ఒక దుర్భేద్యమైనటువంటి కోట సంరక్షణ విధానం ఉండేదండి ఛత్రపతి శివాజీ గారికి. పొద్దున 6 నుంచి 6 వరకే కోట తలుపులు తెరిచి ఉండేవి. 6 దాటాకెట్టి పరిస్థితిలో కోటని తెరిచేవారు కాదు, అస్సలు నో ఛాన్స్ అన్నట్టు. ఎందుకంటే వారికి ముగులల నుండి చాలా థ్రెట్ ఉండేది. సో ఒక హిర్కాని అనేటటువంటి ఒక మహిళ ఈ కోటలోని, ఈ రాజ్యంలోని పాలు వేస్తూ ఉండేది ఆ కోటలో ఉన్నటువంటి వాళ్ళందరికీ. ఓకే. ఆవిడికి ఒక చిన్న పాలు తాగే పసివాడు ఉంటాడు. ఒకరోజు ఈ పాలు వేస్తూ 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 ఆవిడికి 6 దాటిపోతుంది, అంటే సూర్యాస్తమయం అయిపోతుంది. సూర్యాస్తమయం అయ్యాక ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ కోట ద్వారాలని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా ఓపెన్ చేయరు, ఆవిడ లోపలే ఉండిపోతారు. అయ్యో. సో ఇప్పుడు ఎలాగా ఈ బిడ్డని, నా బిడ్డని అని కాపాడుకోవడం ఎలాగా అనే ఒక ఆలోచనతోని ఆవిడ ఆ కోటలో ఉన్నటువంటి ఒక లోయలోంచి ఒక రూట్ కనుక్కొని రాత్రి వెళ్ళిపోయి బిడ్డకి పాలిచ్చి మళ్ళీ కోట తలుపులు తెరిచే సమయానికల్లా 6 ఉంటారు ఆవిడ. ఓ మై గాడ్. అక్కడ ఉన్నటువంటి ఆ ద్వారాల్ని పాలించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి అసలు ఏంటి ఈవిడ ఎలా వచ్చింది, లోపల కదా ఉండాల్సిన ఆవిడ బయటికి ఎలా వచ్చింది అని చాలా కోపంతో శివాజీ మహారాజ్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మంత్రులు వాళ్ళందరూ కూడా ఈవిడ తల నరికేయాలి, ఎలా వెళ్తుంది ఈవిడ అని చాలా ఒక ఇదిలోకి వెళ్తారు అందరు కలిసి. ఈవిడ రక్తసిక్తమై చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆవిడ్ని చూసి ఫస్ట్ అభినందించడం జరుగుతుంది. అందరూ ఏంటి ఈవిడ, షీ డిజర్వ్స్ టు బీ పనిష్డ్, ఈయనేంటి అభినందిస్తున్నారు అని షాక్ అవుతారు అందరూ. ఈవిడ మాతృ ప్రేమ ఎంత గొప్పది, ఒక తల్లిగా ఆవిడ రెస్పాన్సిబిలిటీని ఆవిడ ఎక్కడా కూడా వదిలేయలేదు, అది చాలా గొప్ప విషయము. రెండవది, ఈవిడ ఒక రూట్ కనుక్కుంది, ఆ రూట్ కానీ కనుక్కోకపోతే ఎవరైనా కూడా మన శత్రువులు ఆ దారిలోంచి వచ్చేటటువంటి అవకాశం ఉండేది. సో అంత గొప్ప ఇన్వెన్షన్ చేసిన ఆవిడ. సో అటువంటి పరిస్థితుల్ని కూడా ఆవిడ మనల్ని తప్పించింది. మూడోది, ఆవిడ కనుక్కున్న రూట్ ఇంకొకడికి ఎవరికో చెప్పకుండా మళ్ళీ మన కోటకే వచ్చింది. అక్కడ ఆవిడకు ఉన్నటువంటి లాయల్టీ మనకు కనిపిస్తుంది. ఎందుకు తిరిగి వెళ్తే మళ్ళీ నన్ను చంపేస్తారేమో అని ఆవిడ అనుకోలేదు, నన్ను శిక్షిస్తారేమో అని అనుకోలేదు. రాజు పైన ఆవిడకు ఉన్నటువంటి నమ్మకం అది. సో ఇంత గొప్ప మహిళని శిక్షించడం సమంజసం కాదు, ఈవిడిని అభినందించవలసినటువంటి పరిస్థితి అని చెప్పి శివాజీ గారు ఒక ఆ ద్వారాన్ని ఏదైతే ఉందో ఆ లోయని, ఆ రూట్ని, దానికి హిర్కానీ ద్వార్ అని ఒక పేరు పెట్టడం జరిగింది. పేరు పెట్టారు. ఆ కోట ఇప్పటికీ ఉంది, ఆ ద్వారము ఇప్పటికీ ఉంది, అది ఎవరికీ తెలియదు. సో ఇటువంటి గొప్ప రాజు, అంటే ప్రజల యొక్క మనసు తెలిసిన రాజు. చాలా సందర్భాల్లో మనం ఛత్రపతి శివాజీ మహారాజు రాముడితో సైతం పోలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ధర్మ రక్షణ, ధర్మాన్ని పట్టుకున్నటువంటి విధానం వల్ల వారితో పోల్చగలుగుతాం. 16 సంవత్సరాలకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఇది. 16 సంవత్సరాలకి వారు కత్తి పట్టడం జరుగుతుంది. 16-17 సంవత్సరాల కల్లా వారు మొదటి యుద్ధం చేయడం, దాంట్లో విజయాన్ని కూడా సాధించడం జరుగుతుంది.
వారు అప్పటికే ఇంకా డిక్లేర్ అయిపోతారు. అయిపోయాక రాజ్యంలోని ఎవరో ఒక మహిళ పట్ల అత్యాచారాన్ని చేస్తే అంత చిన్న వయసులో, అంత టీనేజ్లోని శివాజీ మహారాజు గారు వారి కాళ్ళు చేతులు తీసేయండి అనేటటువంటి పనిష్మెంట్ని ఇవ్వడం, శిక్షని విధించడం. అలాంటివి ఇప్పుడు కూడా జరిగితే బాగుండు. భయం లేకుండా పోయింది నిజంగా మనుషులకి. అటువంటి రాజులు ఉన్నారు కాబట్టి అటువంటి శిక్షలు ఉండేవి. ఇప్పుడు అటువంటి అర్హత ఇప్పుడున్నటువంటి లీడర్స్కి ఉన్నాయా అని కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కరెక్ట్. అది సో అటువంటి గొప్ప వీరులు ఛత్రపతి శివాజీ. ఇలా అనేకమైన వీరులు, యోధులు భారతదేశానికి, మన భరతమాతకి వాళ్ళ ప్రాణాల్ని తునప్రాయంగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాలా సందర్భాల్లోని ఉరికంబాన్ని ఎక్కి ఆ ఉరినే ఒక పూలమాలగా స్వీకరించి ఆ ఉరిని ముద్దాడినటువంటి వీరులు దేశభక్తులు ఎంతో మంది ఉన్నారు. తాళి కడుతూ మూడో ఇది కూడా వేయకుండా, ముడి కూడా వేయకుండా శంఖారావ ధ్వనులు విని స్వాతంత్రం కోసం అలాగే వెళ్ళిపోయి ప్రాణాలని వదిలేసి ఉరిగి మెడలో వేసుకున్నటువంటి వీరులు ఎందరో ఉన్నారు. అటువంటి త్రోవకి చెందిన వారే మనకి ఇప్పుడు వీరపాండ్య కట్టబ్రహ్మన్ గారు. వారిని కూడా అందరి సమక్షంలోని ఉరిదీయడం జరుగుతుంది అతి కిరాతకంగా. మొన్న రీసెంట్లీ జరిగిన విషయం కదా, అది బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి విషయం. గురు గోవింద్ సింగ్ గారి పిల్లల గురించి మనం ప్రస్తావించుకున్నాం. అలాగే మనకు వేళ్ళు నాచియార్ అనేటటువంటి ఒక మహిళా మూర్తి. ఆవిడ బ్రిటిష్కి ఎదురెళ్ళినటువంటి ప్రథమ మహిళ. బ్రిటిష్ పట్ల ఫస్ట్ వార్ని ఇనిషియేట్ చేసినటువంటి ఒక గ్రేట్ లేడీ. ఆవిడ గురించి ఎంతమందికి అవగాహన ఉంది, ఎన్ని పుస్తకాల్లో ఆవిడ గురించి ప్రస్తావన ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి చెప్పుకోవాలంటే అది అసలు ఇంకా వెళ్తూనే ఉంటుంది రోజుల తరబడి. బ్రిటిషర్స్ అటాక్ చేసినప్పుడు కన్ను తెగి కింద పడిపోతుంది. ఝాన్సీ లక్ష్మీబాయి గారి కన్ను కింద పడిపోతుంది. అయినా కూడా ఆవిడ ఎక్కడా కూడా ఆగకుండా ఆ బ్రిటిషర్స్ని ఖండాలుగా నరికి వారి రక్తాన్ని ఝాన్సీకి తర్పణం వదిలినటువంటి గొప్ప మహిళా మూర్తి ఆవిడ. ఆవిడ దొరకకూడదని కోరుకుంటారు. ఆవిడ చివరి కోరిక ఏంటంటే, ఒకవేళ నేను మరణించినా ఆ బ్రిటిషర్స్ నన్ను తాకకూడదు అని అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న గుడిసెలోని ఒక సాధువు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కోరుకుంటారు ఆవిడ. నేను చనిపోయినా వాళ్ళు నా శరీరాన్ని ముట్టుకోకూడదు, అటువంటి నీచులు నన్ను తాగకూడదు, నన్ను ఇప్పుడే సజీవంగా ఇది చేయండి అని కోరుకుంటారు ఆవిడ. అంటే ఎంత త్యాగం అది, ఎంత ది హ్యూమిలిటీ అండ్ డిగ్నిటీ దే హ్యాడ్ ఫర్ దేర్ కంట్రీ. అది అసలు ఎంత గొప్ప విషయం. వారి గురించి ఎక్కడ కూడా ఏదో ఒక పారాగ్రాఫ్ ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాణాలను ఇచ్చింది అంతే, అయిపోయింది, మర్చిపోతాం. ఆ తర్వాత మనకి అన్నిటికంటే భయంకరమైన ఇన్సిడెంట్, అసలు చరిత్రలోనే ఇది ఒక చాలా భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ ఇది. కానీ ఇది అక్కడ నివసించేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయం. శ్రీరంగం అనేటటువంటి ఆలయం ఉంది దివ్య దేశాల్లో, అది చాలా ముఖ్యమైనటువంటి ఆలయం. దాని గురించి అవగాహన లేని వాళ్ళు ఉండరు, కానీ ఈ ఇన్సిడెంట్ గురించి మాత్రం చాలా మందికి అవగాహన ఉండదు. ఒకరోజు ఉలగ్ ఖాన్ అనేటటువంటి రూలర్ శ్రీరంగం పైన దండయాత్ర చేయడానికి వస్తాడు. వచ్చినప్పుడు మీరు నమ్మరు, అక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలోనే ఏదో ఒక నక్షత్రం ఉంది, చాలా పెద్ద కైంకర్యం అన్నట్టు, అదొక చాలా పెద్ద పూజ అది. సో అక్కడికి అందరూ వస్తారన్నట్టు ఆ ఈవెంట్కి. ఆ ఒక్క రోజులోనే ఉలగ్ ఖాన్ చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. దగ్గరగా 13,000 మంది తలలు, శ్రీ వైష్ణవుల తలలు ఒకటే రోజులో నరికినటువంటి భయంకరమైన. ఎందుకు చేశాడు అలా? కారణం కన్వర్షన్ కోసం. ఓ మై గాడ్. ఈ ఆలయాన్ని వారికి ఇవ్వమని అడుగుతారు. ఎందుకంటే శ్రీరంగం అప్పట్లో చాలా రిచెస్ట్ టెంపుల్, చాలా గ్లోరీ ఉన్నటువంటి టెంపుల్, చాలా రిచ్ టెంపుల్. అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయంలో ఉన్న ఆ ఉత్సవ విగ్రహాన్ని కూడా తిరుమలకు తరలించడం జరుగుతుంది, ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతారు అని. ఇప్పటికీ అదే, ఇప్పుడు మనకు అందుకే రంగమండపం అని ఉంటుంది తిరుమలలో. ఆ రంగనాథ స్వామిని తీసుకెళ్ళి అక్కడ దాచిపెడతారు. తర్వాత కూడా నాకు తిరుపతి నుంచి ఎవరో ఫోన్ చేశారు,
రంగమండపాన్ని తీసేశారండి తర్వాత. అది చాలా బాధాకరంగా ఉంది. దానికొక చరిత్ర ఉంది. నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి దీని మీద అని చెప్పానంటే, తప్పకుండానండి అన్నాను. మళ్ళీ ఏమైందో ఆయన కాంటాక్ట్‌లో భలే గుర్తు చేశారే మీరు నాకు. అది దేర్ ఇస్ సమ్ కాస్మిక్ కనెక్షన్. అది బయటికి రావాలని ఉంది. నిజం, నిజం, నిజం. సో 13,000 శ్రీ వైష్ణవుల్ని ఒకే రోజు ఊచకోతలని చంపేసి వారి తలల్ని నరికేసినటువంటి భయంకరమైన విషయం. ఇక్కడ వాళ్ళు చంపడం ఒక ఎత్తు, ఓకే. అలా 13,000 మంది త్యాగం చేశారు వారి వారి ప్రాణాల్ని. 13,000 మంది అంగీకరించలేదు. అది కదా. అది కదా గొప్పతనం. ఎస్, ఎస్. అందులో ఏ ఒక్కళ్ళు ఆ చెంచాగిరికి ఓకే అని అనుకున్నా, డబ్బుకి కకుర్తి పడ్డా, లేదా అప్పటి రోజుల్లో బంగారానికో ఒక నాణానికో కకుర్తి పడ్డా కూడా ఏముంది, అలా ఎవరు చేయలేదే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 13,000 మంది శ్రీ వైష్ణవులు. అసలు అది ఊహించుకోలేం మనం అసలు. అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అట్లా అంత రక్తసిక్తమైనటువంటి ఒక ప్రాంతాన్ని, పరమాత్మ సన్నిధిని ఒకసారి ఊహించుకోండి. అటువంటి గొప్ప వీరులు, అటువంటి త్యాగధనులు ఇచ్చినటువంటి చరిత్ర మనది, అటువంటి జీవితము మనది. మనం ప్రతి క్షణం వారికి రుణపడి ఉండాలి. అసలు ఎలా రుణపడి ఉంటాం మనకు తెలియకపోతే? అసలు అనకూడదు, కానీ ఇప్పుడు అసలు ఆ పౌరుషం ఇది మనుషుల్లో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పిల్లల్ని తిడుతున్నా కూడా, ఇలా ఉండకండ్రా బాబు అని తిడుతున్నా కూడా అసలు వాళ్ళకి ఆ పౌరుషమే తెలియట్లా. అయ్యో ఒక మాట అనిపించుకున్నాం, ఇది మళ్ళీ ఇంకొకసారి అనిపించుకోకూడదు అనే పౌరుషమే కనిపించట్లేదు అసలు. ఎంత బాధాకరం. ఒక విధంగా మీరు కూడా ఆలోచించండి. కరెక్ట్, మీరు డెఫినెట్గా దేశభక్తి అన్నది లేదు. అది పెంపొందించేటటువంటి విధానంలోని ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, లేదా తల్లిదండ్రులు కానివ్వండి ఆలోచించట్లేదు. ఒక జిజియాబాయి అని ఆ రోజు అనుకొని ఉండకపోతే, అంత చిన్న వయసులోని ఒక ఛత్రపతి శివాజీ మహారాజు ఉండేవాడా, ఒక సంభాజీ మహారాజు ఉండేవాడు? అవును. తల్లి కదా ప్రథమ గురువు, కుటుంబమే ప్రథమ గురువు ఒక బిడ్డకి. సో తల్లిదండ్రుల్లో అటువంటి ధోరణి అన్నది ప్రారంభం కావాలి. వారు తెలుసుకొని వారు పిల్లలకి తెలియజేయాలి. ఒకప్పుడు వసుదైవ కుటుంబకం ఉండేది. తాతనో, అమ్మమ్మనో, నానమ్మలో నేర్పించేవారు. ఇప్పుడు ఎవరు అసలు పిల్లలతో స్పెండ్ చేసేవారు లేరు. నిజంగా ఆ రోజులు రావాలి. వస్తే కుటుంబం అనేది వస్తేనే వీటన్నింటికి కూడా ఒక పెద్ద ఫుల్ స్టాప్ అంతే. అక్కడి నుంచి మొదలవ్వాలి అట్లీస్ట్. సో అది నేర్పించేటటువంటి విధానంలోని మనము వెళ్ళినప్పుడు, ఆ చిన్న వయసులోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వారు రామాయణ మహాభారతాలు తెలుసుకున్నారు కాబట్టి ఇది ధర్మము, దీనిని ఇలా సంరక్షించాలి, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఓకే రాముడు ఇటువంటి జీవితాన్ని జీవించాడు, మనము ఇటువంటి జీవితాన్ని జీవించాలని తెలుసుకోగలిగారు. అలా ఒక జిజియాబాయి అనుకున్నారు కాబట్టి ఛత్రపతి ఇలాంటి విధానంలో మోల్డ్ అయ్యారు. సో అలాంటి ఒక స్టాండ్ అనేది తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి, స్కూల్స్ తీసుకోవాలి, గవర్నమెంట్ తీసుకోవాలి. సో అటువంటి పాఠాలని ఇంట్రడ్యూస్ చేయాలి, అటువంటి లెసన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఒక సపరేట్ బుక్ అన్నది ప్రింట్ చేయాలి. ఇటువంటి గాథలన్నీ కూడా అలా ఎంతోమంది ఉన్నారు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, వీరపాండ్య కట్టబ్రహ్మన్ గురించి మనం మాట్లాడుకున్నాము. మరి పృథ్వీరాజా అనేటటువంటి ఒక గొప్ప వీరుడు దాదాపుగా 10,000 మందిని ఒకటేసారి చంపి ఒక 100 మంది ఏమో మిగులుతారు. 10,000 మందిని చంపుతాడండి ఆయన ఒకటేసారి. ఒక్కరు కాదు, షేర్ ఖాన్ 100 మందిని పంపన్నట్టు. మనం 100 మందికి ఆ సినిమాని అంత హిట్ చేసామే. మరి మరి మన చరిత్రలో నిజంగా ఒక ఫిక్షనల్ స్టోరీని మనం అంత హిట్ చేసాం. మరి రియల్ లీడర్స్, దే ఆర్ ది రియల్ ఎసెన్స్ ఆఫ్ వాలర్. మరి దే ఆర్ ది రియల్ పర్సానిఫికేషన్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండియా, దిస్ భరత భూమి. మరి వాళ్ళని ఎందుకు మనం ఇగ్నోర్ చేస్తున్నాం? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇండిపెండెన్స్ వచ్చి దాదాపుగా 80 సంవత్సరాల పైన అయిపోయింది, 8 దశాబ్దాలు అయింది. ఇంకా ఇటువంటి వీరుల గురించి వెలుగులోకి రాని వీరగాథలు ఎన్నో ఉన్నాయి. అవును. మరి దాంట్లో లోపం ఏంటి అన్నది ఆలోచిస్తే ప్రభుత్వం, ప్రజలు, తల్లిదండ్రులు, ఈవెన్ యువత కూడా ఏదో సినిమా వస్తే ఆ సినిమాని చూసి బాగుంది అని ఒక రీల్ పెట్టేసి ఆ సినిమాని ప్రమోట్ చేయడంతోనే ఆగిపోకూడదు. ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి ఎంతమంది ఇలా భూస్థాపితమయ్యారు, ఎంతమంది ఇలా కనుమరుగయ్యారు, వారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి, వారు మనకి ఇచ్చినటువంటి దిశానిర్దేశాలు ఏంటి, వారు మనకు చూపించినటువంటి ధర్మపథం ఏంటి అని తెలుసుకొని వాటి గురించి చాలా చేస్తున్నారు, డెఫినెట్గా చేస్తున్నారు.
కానీ ఇంకా చేయాలి, ఇంకా ఉధృతంగా చేయాలి. చేసినప్పుడే ప్రతి మనిషిలో దేశభక్తి అనేది ఒకటి రావడం జరుగుతుంది. అంతెందుకండి, మనము ఒక అల్లూరి సీతారామరాజు అనేటటువంటి సినిమా వచ్చాక, కృష్ణ గారు నటించినటువంటి చిత్రం వచ్చాక అప్పుడు చాలా మంది మన ఆయన ప్రజలకు గురించి తెలిసింది. తెలిసింది. అవును. ఆయన గురించి అవగాహన వచ్చింది. మరి అటువంటి ఒక తెలుగువాడు, ఒక తెలుగు మన్యం వీరుడు మన ఈయన ఎవరు, మన అల్లూరి సీతారామరాజు. ఆయన ఒక దాదాపుగా బ్రిటిషర్స్ ఆయనను క్యాప్చర్ చేయడానికి వచ్చినప్పుడు ఆయనకున్నటువంటి రొమ్ము విరిచి బుల్లెట్స్ని నా పైన సంధించండి అని డిక్లేర్ చేసినటువంటి ఒక వ్యక్తి. మీరు ఏం చేయలేరు, నన్ను కావాలంటే చంపగలరు అంతే, కానీ నా దేశభక్తి, నాలో ప్రవహించేటటువంటి దేశభక్తిని మీరు ఆపలేరు, అటాక్ చేయండి అని 200 బుల్లెట్స్కి పైగా ఆయన తట్టుకున్నటువంటి ఒక గొప్ప తెలుగు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన గురించి ఒక చిత్రం వస్తే గానీ మనకు తెలియలేదు. మరి చిత్రం తీసిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అవును. వాళ్ళు దే ఆర్ డూయింగ్ రీసెర్చ్. దట్ రీసెర్చ్ హ్యాస్ టు బి డన్ బై అస్ ఆల్సో. మనం కూడా అటువంటి రీసెర్చ్ చేయాలి. అంతెందుకు, ఇంకొక తెలుగు వీరులు ఉన్నారు, హనుమంతు అనేటటువంటి ఒక వ్యక్తి. ఆయన కూడా ఒక ప్రావిన్స్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. హనుమంతు అనే తెలుగు వీరుడిని కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇలాగే మోసపూరితంగా మన వాళ్ళే అప్పగించడం జరుగుతుంది బ్రిటిషర్స్కి. అప్పుడు కూడా వారు ఎట్టి పరిస్థితుల్లోని నా రాజ్యాన్ని ఇచ్చేటటువంటి అవకాశం లేదు, మీది సంక్షేమ పరిపాలన కాదు, ప్రజల సంరక్షణ గురించి ఆలోచించే పరిపాలన కాదు, మీరు దోపిడీదారులు మాత్రమే, ఎట్టి పరిస్థితుల్లో మీకు మా రాజ్యాన్ని ఇచ్చేటటువంటి ఇది లేదు అని అంటే, ఆఖరికి ఇంకా ఒక లేటర్ స్టేజ్లోని ఆయన చివరి రోజుల్లోని దొరకడం జరుగుతుంది, పట్టిస్తారు. అవును, అవును. మనం ఇదే నాకు బాధ అనిపించింది అక్కడ సంభాజీ విషయంలో కూడా, మన వాళ్ళే పట్టిస్తారు ఆయన ఎక్కడున్నారు అనేది. అది ఎంత దారుణం, మన వాళ్ళు ఎంత కక్కుర్తి పడతారు నిజంగా. అసలు యూనిటీ లేకపోవడం కాదు. ఎగ్జాక్ట్లీ, యూనిటీ. అదే అందుకే కదా బ్రిటిషర్స్ దే వర్ సక్సెస్ఫుల్ టు డివైడ్ అండ్ రూల్ పాలసీతోని వీళ్ళకి ఒక సమైక్యత లేదు, సమభావన లేదు, వీళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి అనే కదా అడ్వాంటేజ్ తీసుకోవడం జరిగింది. లేకపోతే ఆ పాయింట్ ఆఫ్ టైంలోని ఒక విధంగా ఈ అక్బరు వీళ్ళందరూ కూడా లేటర్ స్టేజ్ లో అంతర్భాగం అయిపోయారు భారతదేశంలో. అవును, అవును. అదే కదా, మన కోహినూరు డైమండ్, మన పసుపు. ఇప్పుడు మన సంస్కృతిని శుభ్రంగా అడుగంటిపోయేలాగా వాళ్ళ సంస్కృతిని మొత్తం ఇక్కడ డంప్ చేశారు. మన వాళ్ళు అటువైపు అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే ఇన్ని పబ్బులు, ఇన్ని క్లబ్బులు, ఇన్ని తాగుడు గోల, మన ఆరోగ్యాలు చెడిపోయి. అసలు నిజంగా నెక్స్ట్ జనరేషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఫిజికల్గా, మెంటల్గా అని అంటే, దేశభక్తి తర్వాత అసలు వీడి ఫ్యామిలీని వీడు చూసుకునే పరిస్థితి ఉందా? ఎందుకు అని అంటే, దేశభక్తి అన్నది పక్కన పెడితే, ఒక విధంగా మీరు అన్నట్టుగా చాలా మంచి పాయింట్ని రేజ్ చేశారు. తులసి యొక్క పేటెంట్ పాశ్చాత్య దేశాలు తీసుకుంటారు, నీమ్ ట్రీ యొక్క పేటెంట్ పాశ్చాత్య దేశాలు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? మన వాళ్ళు ఎందుకు అలర్ట్ అవ్వట్లేదు? పసుపు విషయంలోనూ అలర్ట్ అవ్వలేదు. వాళ్ళు పేటెంట్కి అప్లై చేసినప్పుడల్లా ఇది మా పంటరా బాబు, మా భూమి మీద పండుతుంది, మీరు ఎలా తీసుకుంటారు, ఎందుకు ఫైట్ చేయలేకపోయాం? ఎందుకంటే మనకి దానిపైన గౌరవం లేదు. మన వాళ్ళు దాన్ని ఒక మూఢనమ్మకం అని కొట్టిపడేశారు. కాలుగు పసుపు రాసుకుంటే ఏమైంది, రాసుకోపోతే ఏమైంది, గుమ్మానికి ఎందుకు రాయాలి, రాయకపోతే ఏమవుతుంది, ఇవన్నీ మూఢనమ్మకాలను తీసిపడేశారు. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది వాళ్ళు తెలుసుకున్నారు. అమెరికాలో ఒక చోట వన్ ఆఫ్ మై అంటే వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ జనరల్ గా బయటికి రారట, వాళ్ళ దాంట్లో ఏం జరుగుతుంది ఇంటర్నల్ గా అనేది. అక్కడ ప్రతిరోజు పచ్చి పసుపుని తురిమేసి నీళ్లు మరిగించి ఏదో ఒక డేలో ఎంటీ స్టమక్ మీద నైట్ కానీ మార్నింగ్ కానీ తీసుకుంటే క్యాన్సర్ అనేది రాదు అని వాళ్ళు కనుక్కున్నాక వాళ్ళు చేసిన ప్రయత్నం ఇది. అసలు అట్లా చూసుకుంటే అండి, ఇప్పుడు మనం కానీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే అసలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇది ఒక పెద్ద టాపిక్. ఎందుకంటే మెడికల్ సైన్సెస్ కానివ్వండి, బయాలజికల్ సైన్సెస్ కానివ్వండి, ఫిజిక్స్కి సంబంధించినటువంటి సైన్స్ కానివ్వండి, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సైన్స్ కానివ్వండి, అవి మూఢనమ్మకాలు కాదు, అవి నిజంగా విజ్ఞానమైనటువంటి ఇవి అని ఇప్పుడు కన్ఫర్మ్ అవుతున్నాయి. మీరు చూసుకుంటే జీరోని కనుక్కున్నది ఆర్యభట్ట.
ఆర్యభట్ట మరియు బ్రహ్మగుప్తులు వీళ్ళిద్దరూ కలిసి ఒక పీరియడ్ లోని జీరో అన్నది కనుక్కోవడం అవును, జరిగింది. అవును. ఆర్యభట్ట ఆర్యభట్టీయం అనేటటువంటి ఒక పుస్తకం రచించారు. ఆ పుస్తకంలోని గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి కానివ్వండి, ఒక రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఎలా జరుగుతుంది, భూమి తన చుట్టూ తన హెమిస్ఫియర్ లో తిరిగి మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని కనుక్కున్న ప్రథమ వ్యక్తి ఆర్యభట్ట ఉమ్, అండ్ బ్రహ్మగుప్త. ఇది ఎవరికి తెలీదు. తీసుకెళ్ళి ఎవరో ఐజాక్ న్యూటన్ లేకపోతే ఇంకొకళ్ళు కనుక్కున్నారని క్రెడిట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. చరక సంహితలోని, సుశ్రుత సంహితలోని ఒక ఐ సర్జరీ ఎలా చేయాలి, క్యాట్రాక్ట్ ఎలా చేయాలి, బాడీ అనాటమీ ఎలా ఉంటుంది, న్యూరాలజీ ఎలా ఉంటుంది, ఒక గర్భ సంస్కారం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అసలు ఏంటి, అసలు రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అని మొత్తం మనకు చరక సంహితలోని సుశ్రుత సంహితలో కనిపిస్తుంటే దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేసి అది ఎవరో కనుక్కున్నారు. అసలు ఇవి ఉన్నాయని కూడా ఎంతమందికి తెలుసు? తెలీదు. పోనీ సోలార్ సిస్టమ్ ఇది అని ఎవరో ఒక టెలిస్కోప్ వేసుకొని నాసానో లేకపోతే ఇంకొక ఆర్గనైజేషన్ అవును అని కన్ఫర్మ్ చేస్తే గానీ మనకు నమ్మకం లేదు. అదే మనకి ఆలయాల్లో ప్రతిష్ఠించి పూజిస్తున్నప్పుడు మాత్రం అది ఒక మూఢనమ్మకం. బేసిక్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఈ ధర్మంలో ఉన్నటువంటి వారు దాన్ని ఒక మూఢనమ్మకంగా తీసి పడేయకుండా అసలు అది ఏంటి అని ఫస్ట్ తెలుసుకొని ఒక అవగాహన పెంపొందించుకొని అప్పుడు వారు ఒక కన్క్లూజన్కి వస్తే ఒక అర్థం. దాని గురించి కూడా తెలుసుకోకుండా దాని గురించి కూడా చదవాలి తెలుసుకోవాలనే జిజ్ఞాస లేని వాడికి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు అని అంట నేనైతే. అంతే కదా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే అసలు ఏంటి అని కనుక్కోకపోతే వాట్ ఈస్ ది ఎంటైర్ పాయింట్ ఆన్ ఆర్గ్యూయింగ్ వెన్ యూ డోంట్ ఈవెన్ నో ది ఎగ్జాక్ట్ పాయింట్. సో అలా చూసుకుంటే మెడికల్ సైన్సెస్లోనే అలాగా కెమిస్ట్రీకి రిలేటెడ్గా మ్యాథ్స్కి వచ్చినప్పుడు పైథాగరస్ థియరంని కనుక్కుంది బౌద్ధ్యాయన అనేటటువంటి ఒక ఋషి. అది తీసుకెళ్ళి పైథాగరస్ కనుక్కున్నాడు అని చెప్పారు. అది మనం యాక్సెప్ట్ చేసాం. ఇప్పటికీ పుస్తకాల్లో అదే చదువుతున్నాం. పైథాగరస్ థియరం వాజ్ ప్రొపౌండెడ్ బై పైథాగరస్ అని చదువుతున్నాం. బౌద్ధ్యయాన అనేటటువంటి ఋషి ఇచ్చాడు అని మనం ఎక్కడ కూడా చెప్పుకోవట్లేదు. సో ఇటువంటి అనేకమైనటువంటి ఇదొక రకమైన దోపిడీ. ఆ దోపిడీని ఈనాటికి మనము అంగీకరించడం. సరే అప్పుడు అలా రాశారనుకుందాం. అప్పుడు ఉన్నటువంటి హిస్టోరియన్స్ సబ్సిక్వెంట్గా ఇండిపెండెన్స్ వచ్చాక వారికి ఉన్నటువంటి పొలిటికల్ అజెండాతోనో లేకపోతే వారికి ఉన్నటువంటి అజెండాతోనో అప్పుడున్నటువంటి అథారిటీస్ వల్ల రాశారు అని అనుకుందాం. ఇప్పటికే అదే చదువుతున్నామా మనం? 80 సంవత్సరాలు అయ్యాక నిజం తెలిసినాక కూడా మనము వాటిని అమెండ్ చేయట్లేదా? దాంట్లోని మనం ఎటువంటి మార్పులు తీసుకురావట్లేదా అంటే అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అది భారతీయులుగా ఒక విధంగా చెప్పాలంటే వీ హ్యావ్ ఫెయిల్డ్. ఎందుకంటే అంత గొప్ప సంస్కృతి కలిగి, అంత గొప్ప సాంప్రదాయం కలిగి, అంత గొప్ప చరిత్ర కలిగి, అంత గొప్ప త్యాగమూర్తులు ప్రాణాలను త్యాగం చేస్తే మనం ఏం చేస్తున్నాం ఈరోజు? దానికి అర్థం లేదు. కరెక్ట్. తెలుసుకుని తెలియజేస్తేనే దాంట్లో మార్పులు తీసుకొచ్చి మళ్ళీ ఒక ఇది నిజం అని ప్రపంచానికి చూపిస్తేనే భారతదేశం యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. భారతదేశం ఎప్పుడు కూడా ఒక విశ్వగురువే. అవును. ఎందుకంటే ఇటువంటి పుణ్యాత్ములు జన్మించారు ఈ భూమిలో. ఎవరికీ లేనటువంటి సంస్కృతం ఎందుకండి స్కూల్స్ లో ఉండదు? అది బేసిక్ క్వశ్చన్. అది అవును. అది ఓన్లీ మార్క్స్ కోసమే ఏదో అది ఇంగ్లీష్ లో రాసి నడిచిపోతుంది అన్నట్టుగా యాక్సెప్ట్ చేసేసారు దాన్ని. అని చేశారు కదా. మీరు మన వేదంలో చూసుకుంటే నేను మొన్న విన్నాను, మహాసంకల్పం అనేటటువంటిది విన్నాను. పూజకి ఎక్కడికో వెళ్ళినప్పుడు, ఒక ఉత్సవానికి ఎక్కడో వెళ్ళినప్పుడు ఆలయంలో, అందులోని ఇట్లా ద్రావిడ, అంగ, కళింగ అలా మొత్తం కూడా మహాసంకల్పంలో ఎంటైర్ జాగ్రఫీ ఉంది. మరి ఎలా వచ్చింది ఇది మనకి? మన భారతీయులు అంత నిజంగా వెనకబడిన వాళ్ళైతే, నిజంగా అంత బార్బేరియన్స్ అయితే మరి బ్రిటిషర్స్ వీళ్ళందరూ వేసినటువంటి బార్బేరియన్స్ అన్నారు కదా. ప్రపంచంలోని ఎక్కడా కూడా నాగరికత అంటే ఏంటో, అసలు అటువంటి పదం కూడా ఏంటో తెలియనప్పటికే భారతదేశం ఎంతో ముందుంది. మనం చూసుకుంటే మన మహాభారతంలో కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి రామాయణంలోని ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఉంది. అవును, పుష్పక విమానం. అవును, అన్నింటికన్నా మించి అసలు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు గ్రహణం వస్తుంది, ఎప్పుడు చంద్రగ్రహణం, ఎప్పుడు సూర్యగ్రహణం వస్తుంది అంటే లెక్కలు ఎంత కరెక్ట్ గా వేసి చెప్తారు. ఇప్పటికీ మనకి అలాగే ఉంది కదా. పలానా రోజు సూర్యోదయం అవుతుంది అని అంటే ఎగ్జాక్ట్ గా అదే టైంకి సూర్యోదయం. మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వస్తుంది, అన్ని ప్లానెట్స్ అలైన్ అవుతాయంటే అలాగే అయ్యింది. అవును.
మరి అది మరి అయ్యాక కూడా అది మూఢనమ్మకమేనా? అలా అలా ఇంక ఏ దేశం వాళ్ళు లేదు అని అంటే మన హిందువులు కాకుండా ఇంకెవరు చేయగలుగుతారు చెప్పండి? అటువంటివి మనము తెలుసుకొని ఇది మీది కాదు బాబు, ఇది మాది, మా దాన్ని మీరు కాపీ కొడుతున్నారు, అది మాకు తెలుసు ఇది మాదని, ఇటువంటివి మా దగ్గర ఉన్నాయని మాకు తెలుసు అని మనం చెప్పలేకపోతున్నాం. సర్టిఫికెట్ మీ దగ్గర ఉన్నది మాత్రమే మీది కాదురా బాబు అని చెప్పలేకపోతున్నాం. ఇప్పటికీ మనం అవే పాటిస్తున్నాం. స్కూల్స్లో కూడా అవే నేర్పిస్తున్నాం, అవే నూరిపోస్తున్నాం. న్యూటన్ గురించి, ఐన్స్టీన్ గురించి, డెఫినెట్లీ దేర్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ హ్యూమంగస్, కాదనము. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందారు, ఆ స్ఫూర్తిదాతలు ఎవరు, ఆ కాన్సెప్ట్ ఇచ్చింది ఎవరు అన్నది కూడా ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్క. ఇప్పటికైనా కనీసం ఓకే 80 సంవత్సరాలు పైన అయిపోయింది, అట్లీస్ట్ ఇప్పుడు వచ్చే తరానికన్నా కనీసం ఒక పీరియడ్ పెట్టండి, ఒక పీరియడ్, ఒక పీటీ క్లాస్ పెట్టినట్టు, ఒక ఆర్ట్ క్లాస్ పెట్టినట్టు, శరీరానికి వ్యాయామం గురించి ఆలోచిస్తున్నారు, శరీరంలో క్లెన్జింగ్ గురించి ఆలోచిస్తున్నారు. మరి అలాగే ఒక ఎదుగుదల గురించి, మన భావి భారత భవిత గురించి, ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటున్నారు కదా, మరి అటువంటి పౌరుల గురించి మనం ఇప్పుడు నుంచే ఎడ్యుకేషనల్ సిస్టంలోని, ఒక కరికులంలోని ఇవి ఇంబైబ్ చేసినప్పుడు అక్కడి నుంచి వస్తుంది. తల్లిదండ్రులు ఒక గంట కేటాయించి పిల్లలతో స్పెండ్ చేసి ఇటువంటి గొప్ప సంస్కృతి ఉంది, తాజ్మహల్ డెఫినెట్గా గొప్పదే, అది మనల్ని దోచుకొని కట్టిందే అన్డౌటెడ్లీ, బట్ ఇట్ ఈస్ మ్యాగ్నిఫిషెంట్ స్ట్రక్చర్, అది చాలా అందమైంది. కానీ మన భారతదేశంలోని తేలుతున్నటువంటి పిల్లర్స్ ఉన్నాయి, సరిగమలు పలికించేటటువంటి స్తంభాలు ఉన్నాయి. హంపి విజయనగరాలోని ఖజురాహో లాంటి, లేపాక్షి లాంటి, మదురై లాంటి, శ్రీరంగం లాంటి గొప్ప శిల్ప సంపద కలిగిన దేశం మనది అని చెప్పాలి. నలంద, తక్షశీల, కృష్ణ ఇటువంటి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిపైన దండయాత్రలు చేసి చాలా ఉంది. కాల్ చేసినప్పుడు ఎంతో జ్ఞాన సంపద పోయింది, లేకపోతే మన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అని పేరెంట్స్ తెలియజేయాలి పిల్లలకి. అలాగా చూసుకుంటే ఇప్పుడు మనకి ఎంత భేదం అంటే, మీరు అన్నారు ఒక మాట, సమైక్యత లేదంటే ఒక యూనిటీ, ఎగ్జాక్ట్లీ యూనిటీ లేదు అని అన్నారు కదా. చిన్న ఉదాహరణ చెప్తా. మీకు తెలుసు నేను ఒక పర్ఫార్మర్, క్లాసికల్ డాన్సర్ కూడా అని. ఆంధ్ర నాట్యం అనేటటువంటి ఒక ఆర్ట్ ఫామ్ ఉందండి. అది 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గొప్ప ఆర్ట్ ఫామ్. అవును. దాన్ని పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు వెలికి తీసి, ముఘల్స్ వచ్చినప్పుడు దండయాత్ర చేసినప్పుడు అది మరుగున పడిపోయినటువంటి ఒక కళ. టెంపుల్ డాన్స్ ఫామ్ అంటే ఆలయానికి సంబంధించినటువంటి ఆర్ట్ ఫామ్ అది. ఆగమ, ఆస్థాన, ప్రబంధ అని అనేక అంశాలు కలిగినటువంటి ఒక గొప్ప కళ. అది మరుగున పడిపోయింది. అది మరుగున పడ్డదాన్ని పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు, మా గురువు గారు, దాన్ని వెలికి తీసి భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వారికి అందించారు, విశ్వమంతా అందించారు. సరే, అందించారు, అక్కడ దాకా బాగుంది. దాంట్లోని అప్పుడు ఏం పేరు పెట్టాలి, ఆర్ట్ ఫామ్కి ఏం పేరు పెట్టాలి అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు, ఇది తెలుగువారి నాట్యం కాబట్టి, తెలుగువారి కళా సంపద కాబట్టి ఆంధ్ర అన్న పేరు వచ్చింది. సబ్సిక్వెంట్ గా లేటర్ స్టేజెస్ లోని బైఫర్కేట్ అయ్యాక, ఆంధ్ర తెలంగాణ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆంధ్ర నాట్యం అని అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆంధ్ర నాట్యం అన్న పదంలోని ఆంధ్ర ఉందని, ఎంత దురదృష్టం, ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే, ఎందుకు ఆంధ్ర మహిళా సభ అన్న పేరు కూడా తీసేశారండి. ఎంత పిచ్చితనం అండి. పేరులో ఏముంది, నాకు అదే అనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది పొలిటికల్ లీడర్స్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, అంటే ఇక్కడ నేను తెలంగాణలో ఆల్మోస్ట్ 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, నేను 32 ఏళ్ళ నుంచి నేను ఉంటున్నాను ఇక్కడ. గట్టిగా మాట్లాడితే మా పిల్లలు ఇక్కడే పుట్టారు, చెప్తున్నా మాట వరుసకి. అంటే చేయాల్సిన పనులు ఎన్నో ఉండగా టీఎస్ బదులు టీజీ చేసేస్తే ఏమవుతుంది, నాకు అదే అర్థం కాదు. జర్నలిస్ట్గా ఏం మార్పులు వచ్చేస్తాయి ప్రజల జీవితాల్లో? రోడ్లు, వాటరు, ఏంటంటే హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, ఇంత ఉంది చేయాల్సింది. అవన్నీ వదిలేసి లోగో మార్చేసి తెలంగాణ తల్లిని మార్చేసి దీని వల్ల ఏమొస్తుంది? పోనీ అవి మారిస్తే ఓకే, సరే
ఒక నేటివిటీ కోసమో లేకపోతే నిజంగానే ఒక విధంగా ఆలోచిస్తే ఇప్పుడు మనం మన ప్రాంతపు వీరుల గురించి మనము గుర్తు చేసుకోవాలని పదే పదే మాట్లాడుకుంటున్నట్టు మేబీ వాళ్ళు ఏంటి అన్నది గవర్నమెంట్ ప్రభుత్వంకి దాని వెనక ఉన్నటువంటి ఆశయాలు ఏంటి అన్నది ప్రభుత్వానికి తెలుస్తుంది. డెఫినెట్గా మేబీ ఏమన్నా దాంట్లో కూడా సిగ్నిఫికెన్స్ ఏదో ఉండుండొచ్చు, కొట్టి పడేయడానికి లేదు. ఒక విధంగా నిజంగా మీరు అన్నట్టుగా ఎన్నో పనులు ఉన్నాయి కదా, నేను ఆ పాయింట్. ఒక విధంగా అది అభినందనీయం, ఒక విధంగా చేయాల్సినవి చాలా ఉన్నాయని గుర్తు చేసే విషయం కూడా. సో ఈ కమింగ్ టు ద టాపిక్, ఈ ఆంధ్రనాట్యం అనే పదంలోని ఎంత దౌర్భాగ్యం అంటే ఈ పేరులో ఆంధ్ర అని ఉందని రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియంస్ కూడా ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. దారుణం, ఎంత దారుణం. ఆర్ట్ ఫామ్ కి ఆర్ట్ కి ఏమిటి ఇవన్నీను? ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది నేమ్, it has nothing to do with linguistical bifurcation. It is an art form. It belongs to Telugu people. ఈ దేశపు యొక్క హెరిటేజ్, ఈ దేశపు యొక్క కళా సంస్కృతి అది. సో ఈ దేశపు యొక్క కల్చర్ అది. ఆలయాలు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బతికున్నటువంటి కళ. ఇప్పుడు దాన్ని చంపేయడం సమంజసమా? జస్ట్ బికాజ్ అంటే మనలో యూనిటీ లేకపోవడం. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు సపరేట్ అయిపోయి అసలు మనలోనే యూనిటీ లేదని మనం తెలుసుకోవడం తప్ప. మోహిని అట్టం ఎక్కడో పర్ఫామ్ చేసే ఆర్ట్ ఫామ్. అవును, కథక్కళి దేనికో సంబంధించిన అంటే వేరే అక్కడ వాళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు కదా, చేస్తున్నారు కదా. అవును కదా. సో మన దేశంకున్న సంపద అదే నటరాజ రామకృష్ణ గారు. నేను ఇప్పుడు ఎవరి గురించి అయితే ప్రస్తావించానో పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు పేరిణి శివతాండవం అనేటటువంటి ఒక ఆర్ట్ ఫామ్ ని కూడా రివైవ్ చేశారు వరంగల్ రామపాలయం నుంచి. ఇవి ఆయనకి రెండు కళ్ళలాగా. పేరిణి శివతాండవాన్ని మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. చూస్తే చరిత్రలో చూస్తే ఇమ్మెచ్యూరిటీ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ ఇమ్మెచ్యూరిటీ తోటి జరిగేటటువంటి నష్టం ఏంటి? విపరీతం, అసలు అది అసలు ఆపలేనిది. అంత కష్టపడి వారు జీవితాన్ని త్యాగం చేసిన ఒక నాట్య తపస్వి. మరి అటువంటి ఆర్ట్ ఫామ్ ఈరోజు చచ్చిపోబోతుంది. ఎందుకు? ఆంధ్ర అన్న పదం ఉండడం వల్ల కేంద్ర సంగీత నాటక అకాడమీలో దాని కోడ్ రావట్లేదు. ఆ కోడ్ వస్తే నేర్చుకునేటటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్స్ రావడం, జాబ్స్ రావడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. చాలా దారుణం. ఇటువంటివి ఎన్నో జరుగుతున్నాయి. మరి అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరిగాయి. ఏం మారింది? ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ తెలుసా మీకు? అంటే మీకు తెలియకుండా ఉండదు. యాజ్ అన్ అడ్వకేట్, మన తమిళనాడు గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ మాకు 2 భాషలు చాలు. ఒకటి తమిళం, 2 ఇంగ్లీష్ చాలు. హిందీ మేము మాట్లాడాం, హిందీ మాకు అవసరం లేదు అని. అసలు ఇదేమిటి? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి ఇంగ్లీష్, తెలుగు లేదా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళ మాతృభాష ఏదైతే ఉంటుందో దాంతోపాటు హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది వాళ్ళకి ఉద్యోగరీత్యాను, ప్రొఫెషనల్గాను, వాళ్ళ డెవలప్మెంట్కు పనికొస్తుంది కదా. మనం తమిళ ఎవరైనా నేర్పిస్తే నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను, కన్నడ నేర్పిస్తే హాయిగా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను. అంత మాత్రం చేత వేరే భాష నేర్చుకున్నంత మాత్రాన మన భాషను కించపరిచినట్టు ఎలా అవుతుంది? అసలు చాలా తప్పు. కించపరచడానికే అయితే అంటే అలా ఫీల్ అవుతున్నారంటే మాత్రం అది చాలా తప్పు. అబ్సల్యూట్లీ. మాకు వద్దు, ఇంకొక భాషే వద్దు అంటున్నారు. ఒక విధంగా చూస్తే కనీసం వారి రాష్ట్ర భాషని పెట్టుకొని మేము హిందీ నేర్చుకోము అని అంటున్నారు. కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో తెలుగుని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా కొన్ని స్కూల్స్లోనైతే తెలుగులో మాట్లాడితే పిల్లలకు ఫైన్లు వేస్తున్నారు. వీలైతే టీసీ ఇచ్చి కూడా పంపించేస్తున్నారు. అది చాలా మందికి తెలిసిన విషయమే. మరి తెలుగు లాంటి భాషలోని నేను ఎప్పుడో స్కూల్లో నేర్చుకున్నాను. ఏ దేశం ఏగినా, ఎందుకు కాలేడినా, ఏ పీఠం ఏగినా, ఎవరేమనినా, పొగడరా నీ భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఇటువంటి పదజాలాలు లేకుండా, ఇటువంటి కవిత్వాలు లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ? అసలు నాకు అనిపిస్తుంది మళ్ళీ సంస్కృతం నిజంగానే అదేదో స్కోరింగ్ సబ్జెక్ట్ లాగాను, ఇంగ్లీష్లో రాసిన యాక్సెప్ట్ చేసే విధంగాను ఇలా కాకుండా సంస్కృతం మళ్ళీ మొదలు పెడితే తప్ప. సంస్కృతం అసలు నేషనల్ లాంగ్వేజ్ ఉండాల్సింది. ఉండుంటే చాలా బాగుండేది. దేవనాగరి సరే లేకపోయినా కనీసం ఇట్ ఇస్ అ మ్యాండేటరీ సబ్జెక్ట్ లాగా చేస్తే అప్పుడు కనీసం ఒక చచ్చిపోకుండా ఉంటుంది కదా. చనిపోకుండా ఉండడం ఒక విధంగా పక్కన పెడితే చనిపోకుండా ఉంటుంది డెఫినెట్గా. అంతకంటే ముఖ్యంగా అట్లీస్ట్ కొంచెం ఎంతూజియాజం, ఇంక్విజిటివ్నెస్ ఉన్న వ్యక్తులు కనీసం చదవగలితే. ఇప్పుడు నేనున్నాను, నాకు సంస్కృతం రాదు, ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్ ఇట్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు చెప్పే ఇంట్రెస్ట్ కూడా ఉంది, 10 మందికి అవగాహన కల్పించే ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో సంస్కృతం నాకు కానీ వచ్చి ఉండుంటే నేను ఎన్నో గ్రంథాలని చదవగలిగేటటువంటి అవకాశం ఉండేది.
ఎగ్జాక్ట్లీ. సో అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకన్నా అది ఉపయోగపడి ఇంకా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలిగేటటువంటి అవకాశం సంస్కృతం కనీసం ఒక లాంగ్వేజ్ లాగా పెట్టితే, లేదా కనీసం తల్లిదండ్రులన్నా నేర్పించేటటువంటి, లేదా చనిపోతుంది, అది అంతరించిపోతుంది సంస్కృతం కూడా. అలాంటివి చేస్తే కానీ ఏం చేయలేము. ఇంకా మన భగవద్గీతని వేరే కంట్రీస్లోని ఇతరత్ర పాశ్చాత్య దేశాలు ఒక సబ్జెక్ట్ వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు వాళ్ళు. నేర్చుకోవడం కాదు, వాళ్ళ ఎడ్యుకేషనల్ కరికులంలో అది ఒక సబ్జెక్ట్. అంటే ఇట్ ఈస్ అ స్కోరింగ్ సబ్జెక్ట్ పాశ్చాత్య దేశులకి. మన భగవద్గీత, మనకు అసలు భగవద్గీతలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏముంది అసలు సారాంశం, గీతా సారాంశం ఏంటి, కానీ ఒక పదమన్నా ఏంటి దాంట్లో ఏముంది అని మనం చూడం. మనకు ఒక కార్తికేయ లాంటి సినిమా వస్తే అప్పుడు ఓహో కృష్ణుడా భగవద్గీతని ఇచ్చింది అని ఒక చిన్న విషయం, మళ్ళీ దాంట్లో ఏముందో మనకు తెలియదు. ఈవెన్ కార్తీ గారిది ఒక సినిమా వచ్చింది, చోళులు పాండ్యులు. అసలు ఎంత బాగుంటుంది, యుగానికి ఒక్కడు. ఈ రోజుకి చూసినా కూడా ఆ సినిమా అసలు ఆ ఫ్రెష్నెస్ పోదు, క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది నిజంగా ఉంటుంది. అసలు మీరు చూడండి, ఇప్పుడు మనకి చోళుల గురించి మనకు ఉంది, హిస్టరీలో ఉంది, కానీ ఆ సినిమా వచ్చాక ఓకే చోళులు పాండ్యులు ఇలా ఉన్నారు అని తెలిసింది. మన హిస్టరీలో చూడండి, ఫస్ట్ మహమ్మద్ లోరి, గజనీ, బక్తయార్ ఖల్జీ, ఖిల్జీ, షాజహాను, జహంగీర్, ఔరంగజేబు, మళ్ళీ మన ఇలా అనేకమైన పేర్లు మనకు తెలుసు. చోళులు పాండ్యులు రాష్ట్రకూటులు వాళ్ళు వీళ్ళని మనం పెద్దగా తెలియదు. అవును, తెలీదు. అది కూడా ఛత్రపతి శివాజీ ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడేటటువంటి ఒక గొప్ప రాజు, యోధుడు కాబట్టి ఆయన గురించి మరాఠా సామ్రాజ్యం వల్ల వెలుగులోకి వచ్చింది. రాని వాళ్ళు అనేకమైన మంది, మనం అనుకున్న హనుమంతు అని, ఆ హనుమంతుని మీరు నమ్మరు, ఆ గొప్ప యోధుడు మొత్తం ఊర్లో ఉన్నటువంటి మనుషులందరినీ నిలబెడతారండి బ్రిటిషర్స్. నిలబెట్టి నువ్వు ఎక్కడ వరకు నీ మొండాన్ని అంటే నీ తలని, నీ శిరస్సుని మేము ఖండిస్తాము, నువ్వెక్కడ వరకు పరిగెడితే అక్కడ వరకు ఈ ప్రాంతం నీది, ఆ మనుషుల్ని మేము ఏం చేయకుండా వదులుతామంట. అయ్యో మీరు నమ్మరు, తల నరికాక కూడా, ఆ తల కూడా ఆయన బ్రిటిషర్స్ నరకడానికి అంగీకరించారండి. ఆయన సహచరుడు, ఆయన కింద పనిచేసేటటువంటి ఒక నమ్మకస్తుడికి చెప్పి, వాళ్ళ చేతుల్లో నేను చనిపోవడము నేను ఏకీభవించను, అంగీకరించను, నువ్వు నరుకు నా తలని, నేను పరిగెడతానని ఆయన ఆ ఊరు ప్రజలు ఉన్నంత వరకు ఉట్టి శరీరంతో తల లేకుండా పరిగెత్తిన ఒక గొప్ప వీరుడు ఆయన. ఎవరికి తెలుసు ఆయన గురించి? అసాధారణమైన విషయం అసలు. ఇది ఊహించుకోగలమా మనం? తల లేకుండా ఒక శరీరము ప్రజల్ని కాపాడుకోవడానికి పరిగెత్తాడంటే ఆ రాజుకున్నటువంటి ఆ డెడికేషన్, ఆ డివోషన్ ఏంటి అసలు అతని ప్రజల పట్ల, ఆయన రాజ్యం పట్ల. ఇది మన దేశం, ఇటువంటి వారు జన్మించినటువంటి దేశం. ఇటువంటి కథలు కదా ఉండాలి, ఇటువంటి వీరగాథలు కదా వింటూ మనం పెరగాలి. చాలా బాధాకరం నిజంగా. సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ రియలీ. అంటే నిజంగా మన వాళ్ళందరికీ ఉపయోగపడే కాన్వర్జేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా ఎవరన్నా దీనిని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషనల్ సిస్టంలోని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలోని ఏమన్నా వచ్చే, యోగా గురించి ఒక ఇది వచ్చింది మేనిఫెస్టోలోని, వీటన్నిటిలో కూడా ఇంక్లూడ్ చేసి, బీట్ ఎనీ పొలిటికల్ పార్టీ, దెర్ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు పాలిటిక్స్, ఇట్ ఈస్ యోర్ గ్లోరీ. మన భారతదేశ చరిత్ర అంతే, ఉనికి, మన ఉనికి మనం చాటుకునేటటువంటి ప్రయత్నం మాత్రమే. పాలిటిక్స్కి సంబంధించింది ఏం లేదు ఇందులో. నీ పూర్వీకులు ఏ మతంలో ఉన్నా, దేన్ని అనుసరిస్తున్నా, ఏదైనా కూడా వారు చేసినటువంటి ఒక గొప్ప విషయం ఉందంటే దాన్ని మనం అభినందించాలి, తెలుసుకోవాలి, దానికి మర్యాద ఇవ్వాలి. అంతెందుకండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆర్మీలోని, అంటే ఆయనకున్నటువంటి సైన్యంలోని మొహమ్మదన్స్ అంటే ఇస్లామీలు కూడా ఉండేవారు. అంటే వారు లాయల్టీకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవారు. హైందవీ స్వరాజ్ అని ఆయన ఏమి ఇచ్చేయడానికి ఎవరిని కూడా, నేను హిందువుల్లో పెట్టుకుంటాను, మా కులం వాళ్ళని పెట్టుకుంటాను లేదు ఎక్కడ. ఇతరత్ర పాశ్చాత్య వీళ్ళని అంటే ముఘల్స్ని కానివ్వండి, వారు ఎప్పుడు హింసించి చంపలేదు. కన్వర్ట్ అవ్వండి అని, కన్వర్షన్ వాజ్ నాట్ హిజ్ అజెండా. హిజ్ అజెండా వాజ్ సెల్ఫ్ రూల్. మా ప్రాంతాన్ని మేము రూల్ చేసుకుంటాం.
ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఇతరత్ర వాళ్ళు ఒక మతోన్మాదిగా చూడకూడదు. కరెక్ట్. అది చాలా తప్పు. చాలా ఇంపార్టెంట్ కూడా అది. యా. ఇది చాలా తప్పు. ఈజ్ నాట్ అ మతోన్మాది. ఈజ్ అ గ్రేట్ రూలర్ హూ వాంటెడ్ టు ప్రొటెక్ట్ హిస్ ధర్మ అండ్ హిస్ పీపుల్ అండ్ హిస్ రాజ్య. అట్రాసిటీస్ పైన వెలువెత్తినటువంటి ఒక గొంతెత్తి దండ యాత్రలు చేసినటువంటి ఒక వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి ఏ ధర్మంలో ఉన్న వాళ్ళైనా తెలుసుకోవచ్చు. అది తప్పులేదు. అలా చెప్పుకోవాలంటే మరి ఎందరో ముస్లిం లీడర్స్ కూడా ఎందరో ప్రాణాలను అర్పించారే ఈ దేశం కోసం బ్రిటిషర్స్ ఇది చేసినప్పుడు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఇట్ షుడ్ బి అ మ్యూచువల్ రెస్పెక్ట్. దెర్ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు రిలీజన్. ధర్మం గురించి, ధర్మం ఎవరిదైనా ధర్మమే. మంచి చెప్తే అది ధర్మమే. ఆ ధర్మము కాపాడుకోవడానికి చూడాలి కానీ అదొక వేరేలాగా వెళ్ళిపోయి చేయడం అన్నది చాలా, అది అసలు క్షమించలేని విషయం అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ యువర్ టైమ్ రాజశ్రీ. థ్యాంక్ యూ సో మచ్.